అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో బైబిల్ ద్వారా ఎవరు కూడా మోసపోరదని, యేసుక్రీస్తు ద్వారా కూడా ఎవరు మోసపోరదని ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. దేవుని యొక్క గుణగానాలు ఎలాంటివి, అసలు దేవుని లక్షణాలు ఉన్నాయా లేదా అనే సంగతి నేను ఈరోజు ఈ ఒక స్టడీలో చెప్తున్నా. దయచేసి మీరు ఆలోచించండి. ఇది అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నా. సో ఎవరిని కూడా తప్పు బాట పట్టించాలని, ఎవరికి తప్పుడుతో నడిపించాలని, ఎవరిని మోసం చేయలేగానని అనే ఉద్దేశం అయితే నా లోపల ఏమైతే లేదు. దయచేసి మీరు సత్యాన్ని అనుసరించి సత్యాన్ని వేసుకులే ఉండాలి. ఎందుకంటే చాలా మట్టుకు హిందువులకే సువార్త చెప్పబడుతున్నది. హిందువులు యేసుక్రీస్తుని ఎక్క నమ్ముతున్నారు కాబట్టి హిందుత్వం మెజారిటీ తక్కువైపోతుంటుంది. ఎందుకంటే ముస్లిం సోదరులకు సువార్త చెప్పారు, ఓన్లీ హిందువులకే సువార్త చెప్తుంటారు. సో ఇది నాకు న్యాయంగా అనిపించలేదు. అంతేకాకుండా నేను బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మంచిగా స్టడీ చేసి అభ్యాసం చేసిన, దాని ద్వారా ఎలాంటి మెరకలు కానీ ఎలాంటి అద్భుతాలు కానీ నేను కనబడలేదు. నాకు తెలిసిన సత్యాన్ని నా ఒబీడియన్స్ ప్రకారము నేను ఇది చేస్తున్నా. ఇది నా స్టేట్మెంట్ కాదు, ఇది నా ఒబీడియన్స్ మాత్రమే. సో దయచేసి ఆలోచించండి. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు క్యారెక్టర్ అంటే ఈ త్రియేక దేవుడు అని క్రైస్తవులు నమ్ముతుంటారు. సో ఈ త్రియేక దేవునిలో ఎవరొక్కడు ఈ తండ్రి తప్పు చేసినా యేసుక్రీస్తు, కుమారుడు అన్న యేసుక్రీస్తు చేయలేడు, కుమారు దాంట్లో చూపించు అంటే అంటారు. కుమారు దాంట్లో చేసించిన కుమారు దాంట్లో ఏదైనా తప్పు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మలో ఏ తప్పు లేకుంటుంది అని అంటుంటారు. సో మొత్తానికి ఈ ముగ్గురు కలిసి ఒకటే క్యారెక్టర్. ఈ తండ్రి ఈ కుమారుని లోపల వచ్చిండు, ఈ కుమారుడే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చిండటనని ఈ ముగ్గురి క్యారెక్టర్ ఒక్కటే. సో నా ఉద్దేశం ఏమిటంటే ఈయన చేసినా కూడా ఇతను చేసినట్లనే, ఈయన చేసినా కూడా ఇతను చేసినట్లనే. అంటే పరిశుద్ధాత్మ తప్పు చేస్తే కూడా యేసుక్రీస్తు చేసినట్లనే, యేసుక్రీస్తు తప్పు చేస్తే కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసినట్లనే, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన తప్పు కూడా తండ్రి చేసినట్లనే. సో మొట్టమొదటిలో మనము తండ్రి చేసిన పొరపాటు ఎలాంటివి అంటే, నేను పొరపాట్లు మాత్రం ఎత్తి చూపడాలని అనుకోసిన. ఎందుకంటే చాలామంది పాస్టర్లు చెప్తున్నారు, మంచితనంని వివరించుకుంటూ పోతున్నారు. సో మంచితనం ప్రకటించబడుతున్నది, కానీ అందులో ఒక దైవ లక్షణాలు లేని వస్తువులు కూడా చూడముంటాయి. చాలా మోసపోయి అన్యాయంగా కూడా హతమైన ఉన్నారు. దయచేసి వీడియోని చూడండి. నేను క్లుప్తంగా చెప్తా. ఈ రెండు సంగతులు మళ్ళీ ఎంటసిరి చెప్తా. కుమార పరిశుద్ధాత్మ గురించి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తొందరలోనే ఈ యొక్క తండ్రి యొక్క తత్వాన్ని, దేవుని యొక్క లక్ష్యాన్ని నేను చెప్పి ముగిస్తా. సో దయచేసి ఇక్కడ చూడండి, ఈ దేవుని చేతి కింద మోసే అని ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ దేవుని చేతి కింద మోసే అని ఉంటాడు. ఈ మోసే చేతి కింద ప్రజలు ఉంటారు. ప్రజలు చూడండి, ఇక్కడ తండ్రి, మోసే, ప్రజలు. అంటే ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఈ మోసకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు అనేటోడు మోసకు ఆజ్ఞాపించి ఏమంటాడు, ఈ యొక్క ప్రజలని, ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రజలని ఐగుప్తు దేశం నుండి ఎల్లపల్లికి రప్పించడానికి ఈ దేవుడు ఈ మోసకు ఆజ్ఞాపిస్తాడు. అంటే ఈ మోసే ఈ జనుల దగ్గరికి వచ్చి, మీరు దేవుడు నన్ను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి రమ్మని అంటున్నాని, ఒక దేశాన్ని చూపిస్తా అంటున్నాని ఆయన తోలుకొచ్చిండు. ఎక్కడ తోలుకొచ్చిండు? అడవికి ఎవరిని? ఈ ప్రజలను తోలుకొచ్చిండు. వాళ్ళకు రాంగారంగా వాళ్ళకి ఏమైంది? ఆకలంటే ఆకలైంది. ఎంత ఆకలైందంటే చాలా భయంకరంగా ఆకలైనప్పుడు అప్పుడు ఈ మోసకు అంటారు వీళ్ళు. ఎంతో అధ్యాయం అంటే సంఖ్యాకాండంలో ఉంటుంది దీని చరిత్ర. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 6 నుండి 8 వచ్చిన దగ్గర ఉంటుంది. సో దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో కూడా ఈ ప్రజలు ఏం చెప్తారంటే, మోసే నువ్వు మమ్మల్ని అరణ్యంలో తోలుకొచ్చి మాకు ఆకలి ఇస్తున్నది, దయచేసి మమ్మల్ని ఆకలి తీర్చాను అంటే ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రజలు మోస మీద తిరగబడి చేస్తారు.
ఈ అరణ్యంలో మమ్మల్ని సావనిగా తోలుకొస్తే మాకు అన్నం లేదు, నీళ్ళు లేవు, దయచేసి మీరు మమ్మల్ని ఈ అడవిలో సావనిగా తోలుకొస్తే అంటున్నాని అంటాడు. అంటే అప్పుడు ఈ మోసే ఏం చేస్తాడంటే తండ్రికి అడుగుతాడు. తండ్రి అంటే యెహోవా దేవునికి ఏమంటాడు, సో ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలు నా కోసం చాలా బ్యాడ్గా ఆలోచిస్తారు, నన్ను రాళ్ళతోటి కొట్టి చంపుతారు, ఇంకా సరిపోతే నీవే ఏమైనా పరిష్కారం చేయ అంటున్నాని మోసే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ప్రజలలోనికి తాపకారమైన సర్పములను పంపుతాడు. అప్పుడు ఇశ్రాయేలును కరవగా అనేకమైన మంది చనిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ తండ్రి ఈ మోషే ఇద్దరు కలిసి ఈ ప్రజలని, ఒక చెరపట్టిన ప్రజలన్నీ అక్కడ నుండి విడిపించుకొని వచ్చి అరణ్యంలోకి తోలుకొచ్చి ఈ అరణ్యంలో పాములతో కరిచి చంపిస్తారు. ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే ఏమి పొరపాటు లేకుండా వీళ్ళు ఏమంటారంటే ఓన్లీ మాకు ఆకలి అయింది, దాహం అయింది, మేము మార్గం చేత అలసిపోయినాము, మేము నడిచి మా బాటల్లో మా పిల్లలంతా అలసిపోయినాము అని ఇప్పుడు బలహీనులుగా ఉంటారు. ఆ బలహీనతను క్యాచ్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే పాములతో కరిచి చంపిస్తారు అని. సో దయచేసి ఆలోచించండి, అన్యాయుల కోసం ఆలోచించండి, బాధితుల గురించి ఆలోచించండి. అక్కడ దేవుడైన అనుకోకో, మోస అయిన అనుకోకో, దేవదూత అయిన అనుకోకో, మనము బాధితుల గురించి ఆలోచన చేసి దేవుని ఒక లక్షణాలు ఇలాంటివి లేకుంటాయి కదా. అన్నం అడిగితే పాములతో కనిపించే దేవుడు, దాని దేవుని లక్షణాలు నాకు కనిపించలేదు. దయచేసి ఇంకా కుమార పరిశుద్ధాత్మ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంతవరకు ఈ వీడియో ముగిస్తుందా. జై హింద్, వందే మాతరం.